Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bolla YouTube channel. Friends, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ IIIT నోటిఫికేషన్ వచ్చేసింది. దీనిపైన ఆల్రెడీ నేను వీడియో చేశా. నెక్స్ట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తే తప్పు లేకుండా చేస్తే బెటర్ అనేది ఇంకొక వీడియో చేశాను. నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఓకే, దీని యొక్క సిలబస్కి ప్లస్ మోడల్ పేపర్ ఇందులో పెడుతున్నాను. ఓకేనా, ముందుగా ఒక్కసారి మళ్ళీ అలా సిలబస్ ఒకసారి మనం చూసుకుందాం. సిలబస్ ఏం కొత్తది కాదు, 10th మీరు చదువుకున్న సిలబస్ ఇక్కడ ఉన్నదండి. అయితే మనకి 100 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్తో ఉన్నటువంటి సిలబస్ ఇది. ఇక్కడ 4 ఆప్షన్కి విచ్ వన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చూస్తే మోడల్ పేపర్ విషయంలో చూస్తే మ్యాథమెటిక్స్ నుండి మనకి 50 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ నుండి 50 క్వశ్చన్స్, తర్వాత బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ నుండి 25 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ 25 క్వశ్చన్స్. సో 25 ప్లస్ మ్యాథ్స్ 100 ఇవి అనమాట. ఇక్కడ సిలబస్ చూడండి, రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, ఫేర్స్, లీనియర్ ఈక్వేషన్స్. ఇవి తెలుగు మేము పిల్లలకి తెలుగులో కావాలంటారు, కానీ నాకు తెలుగులో ఇవి తెలియదు. ఓన్లీ ఇంగ్లీష్లో నేను చెప్పగలను. తెలుగులో వీటిని ఏమంటారు నాకు తెలియదు. ఏదో ఒకటి రెండు తెలుస్తే త్రిగోణమితి ఇట్లాంటివి, ట్రయాంగిల్స్ ఇవి అంటారు, మెన్సురేషన్, ప్రాబబిలిటీ, సంభావ్యత, స్టాటిస్టిక్స్ అంటే గణక శాస్త్రం మీద అంటారు ఇది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ విషయంలో తీసుకుంటే హీట్, యాసిడ్స్, బేస్ అడ్డర్, సాల్ట్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్, ఇవి టాపిక్స్ అండి. బయాలజికల్ సబ్జెక్ట్ నుండి చూసుకుంటే న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్, రెస్పిరేషన్, ఓకేనా, ద ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్, ఇదంతా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మొబైల్లో కావాలనుకుంటే. సో ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఇది ఫిజికల్ సైన్స్, ఇది బయాలజికల్ సైన్స్, ఓకేనా, రైట్. సో ఇది సిలబస్. ఇప్పుడు దీనికి మనకు మోడల్ పేపర్ ఒకసారి చూసుకుందాం. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది 10th పిల్లలు ఏమనుకుంటారంటే మోడల్ పేపర్ అనగానే ఇదే వస్తుందేమో యాజ్ ఇట్ ఈజ్ అనుకుంటున్నారు. లేదండి, ఇదే రాదు, అక్కడ దీనిలాగా వస్తుంది అంతే. అయితే మీకు 100 క్వశ్చన్స్ 3 సబ్జెక్టులు ఉన్నాయండి, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. ఈ 3 సబ్జెక్టులకు వచ్చేసి 100 మార్క్స్. అయితే మీకు టైం వచ్చేసి 120 minutes. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం మీకు టైం ఎక్కువ ఇచ్చారు. యాక్చువల్గా 100 మార్క్స్ ఉన్న దగ్గర మనకి 90 minutes ఉంటుంది, మీకు టైం ఇంకా ఎక్కువ ఇచ్చారు, ½ an hour ఎక్కువ ఇచ్చారు. దాని ప్రకారం ముందుగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత దీనిపైన మీకు ఒక హాల్ టికెట్ నెంబర్, ఏ హాల్ టికెట్ నెంబర్ 10th దాకా కాదు, దీనికి మీరు ఆన్లైన్ అప్లై చేస్తారు కదా ఒకటి. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారండి. క్వశ్చన్ పేపర్లు అనేటివి 4 క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు. అంటే 4 తయారు చేస్తారు. చేసిన తర్వాత 4 ఒకటి మీకు, ఒకటి వెనుక, 4 ఇచ్చేస్తారు. దానిపైన కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇక్కడ రాయాలి. అంటే ఎందుకు ఇట్లా 4 తయారు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ముందున్న ఒక అతను ఏం చేశాడు, ఆన్సర్ చేస్తున్నాడు, 3వ క్వశ్చన్కి సి ఆన్సర్ కరెక్ట్ పెట్టాడు. నువ్వు కూడా 3వ క్వశ్చన్కి సి అని ఆన్సర్ పెడితే తప్పు అయిపోతుంది. ఎందుకు సార్, అతను పెట్టాడు కదంటే అతనికి ఉన్న 3వ క్వశ్చన్కి ఉన్న క్వశ్చన్ నీకు సేమ్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు మనకి ఇక్కడ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే మ్యాథమెటిక్స్ నుండి 50 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ నుండి 50 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ 25 క్వశ్చన్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్లెట్ ఏ అనే ఉందనుకోండి, వాళ్ళకి ముందు 1 నుండి 25 క్వశ్చన్స్ బయాలజికల్ సైన్స్ ఇస్తాడు. తర్వాత 25 నుండి 50 వరకు ఫిజికల్ సైన్స్ ఇచ్చి ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ఇస్తాడు. ఓకేనా. ఇప్పుడు బి ఉందనుకోండి, సెట్ నెంబర్ బి ఉందనుకోండి, వీళ్ళకి ఏమిస్తాడు, ముందు ఫిజికల్ సైన్స్ ఇచ్చి తర్వాత మ్యాథ్స్ ఇచ్చి తర్వాత బయాలజికల్ సైన్స్ ఇచ్చచ్చు. సెక్షన్ సి ఇంకొక కోడ్ సి ఉంది కదా, సి అనేటువంటి కోడ్ వాళ్ళకి ముందు మ్యాథమెటిక్స్ ఇచ్చి బయాలజికల్ సైన్స్ ఇచ్చు, ఇంకొక దానికి మ్యాథమెటిక్స్ ఇచ్చి ఫిజికల్ సైన్స్. అంటే ఇక్కడ నీ ముందు ఉన్నటువంటి వాడికి ఉన్న క్వశ్చన్ నీకున్న క్వశ్చన్ ఒకటే కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఓకేనా ఒకటే అయినప్పటికి కూడా ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ ఇద్దరికి ఇదే ఉందనుకోండి, ఇక్కడ నీకు ఆప్షన్ ఏలో 1 ఆన్సర్ ఇస్తే ఆప్షన్ బిలో 2 ఆన్సర్ ఇచ్చి ఇట్లా ఇచ్చాడు కదా, నీ అనుకున్నోడికి ఎట్లా ఇస్తారంటే సేమ్ ఇదే క్వశ్చన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ ఆప్షన్ ఏలో ఈ 4 ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత ఇది ఇక్కడ రివర్స్ ఇస్తాడు. అంటే కాఫీ కొట్టడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే కోడ్ నెంబర్ రాయాలి. అయిపోయింది కదా. ఇక మామూలుగా మీకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఇది క్వశ్చన్ పేపర్, దీంతో పాటు మీకు OMR షీట్ ఇస్తాడు. ఓకేనా. OMR షీట్ ఇచ్చిన తర్వాత OMR షీట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం అనుకుంటే, నేను మొన్న గురుకుల నుండి OMR షీట్ ఒక డౌన్లోడ్ చేశా. సో ఈ OMR షీట్ కూడా నేను మీకు చూపిస్తాను దీంట్లో కూడా. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. OMR షీట్లో మీరు ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 100 క్వశ్చన్స్ క్లియర్గా కనబడతాయి. ఈ క్వశ్చన్లో మీరు విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు ఫీల్ చేయాలన్నమాట. రైట్, ఇది మీ క్వశ్చన్ పేపర్ కదా. సో OMR గురించి చెప్తాను.
ఫిజికల్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఆ టెస్ట్లో 100 క్వశ్చన్స్ ఇస్తారు, 1 to 5th మ్యాథమెటిక్స్, తర్వాత 51 to 75 ఇది ఒక మోడల్కి ఉంటుంది, ఇంకొక దానికి ఉంటుంది. మైనస్ మార్కులు లేవు, తప్పు చేసినా ఇక్కడ మార్కు కట్ ఏం కాదు, ఒరిజినల్ మార్క్ కట్ కాదు, మామూలుగా పోతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళాలి. కానీ ఓఎంఆర్ షీట్ మాత్రం ఇవ్వాలి బాస్. ఓఎంఆర్ షీట్ ఇంటికి పట్టుకొచ్చారా గోవింద. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మీరు చదువుతారు. సో చదివిన తర్వాత దీనికి ఆన్సర్ ఏది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ 3 కరెక్ట్ అనుకుందాం. ఇక్కడ టిక్ చేయొద్దు, ఇక్కడ రాయొద్దు. అర్థమైంది కదా, టిక్ చేయొద్దు, రాయొద్దు. ఏం చేయాలంటే మీకు ఓఎంఆర్ షీట్లో ఇంకొక పేపర్ ఇస్తారు, ఇగో ఇట్లా ఉంటుంది ఆ పేపర్. మీరు ఆల్రెడీ 10th ఎగ్జామ్ రాసినప్పుడు చూశారు ఓఎంఆర్. సో ఇక్కడ ఇదన్నమాట, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీ పేరు, మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ బార్డ్ కోరింగ్ ఉంటుంది, దాన్ని ఏమన్నట్టు ఇక ఇక్కడికి వచ్చేసి చూడాలి. 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది, సి అనేదానికి 3 ఆన్సర్ కరెక్ట్. సో 1కి సి కరెక్ట్. ఇక్కడికి వచ్చేసి ఇక 1 సి ఇది కాబట్టి దీన్ని మెల్లిగా పెన్తోన బబ్లింగ్ చేయాలి. ఓకేనా, మీకు ఇక్కడ పెన్తో అంటే పెన్తో వేయాలి, పెన్సిల్తో అంటే పెన్సిల్తో బబ్లింగ్ చేయాలి. మీకు ఓఎంఆర్ షీట్లో క్లియర్గా ఇస్తాడు. ఇక్కడ మరి దేనితో ఇచ్చాడు, బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్తో అన్నాడు, నో పెన్సిల్, కాబట్టి పెన్తో మీరు బబ్లింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్తో చేశాడు, ఇప్పుడు దీని మీద కొంచెం రాసేసారు, అయిపోయింది. ఇది కరెక్ట్ కాదా అనిపించింది, పక్కన దాంట్లో చూసారు, లేదా ఎవడో చెప్పాడు, అరే 1 బి అన్నారు అనుకోండి, మళ్ళీ బీకి మళ్ళీ దిద్దడానికి ఛాన్స్ లేదు, దీన్ని కొట్టేయద్దు, వైట్నర్ పెట్టద్దు, ఏమీ చేయదు, అది వదిలేయడం అంతే ఇంకా. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చామనుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 2లో ఇప్పుడు మనకు డి కరెక్ట్. సేమ్ మళ్ళీ ఓఎంఆర్ షీట్కి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసి ఇదిగో డి అనే దాన్ని మనం ఇలా బబ్లింగ్ చేయాలి. ఇలా 100కి 100 చేసి చివరికి ఇది వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇక్కడ మళ్ళీ మీ సిగ్నేచర్ ఇన్విజిలేటర్ సంతకం ఉంటుంది, ఇచ్చేసేస్తే అయిపోతుంది. ఓకేనా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 80%లో దీంట్లో 2 దిద్దద్దు, లేకపోతే ఇట్లా ఇంటులు కొట్టడము లేదా రైట్ మార్క్ కొట్టడం ఏం చేయద్దు, ఓన్లీ బొట్టు బిల్ల పెట్టినట్టుగా. ఓకేనా, మంచిగా దీన్ని దిద్ది అలాగే ఇచ్చేసేయాలి. ఇక్కడ కూడా చూడండి, మీ క్వశ్చన్ పేపర్, ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఏ కోడో ఆ కోడ్ చూసుకొని ఆ కోడ్ను ఇక్కడ రాసి దాన్ని ఇక్కడ బబ్లింగ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 1, see this question and this question has been translated into English medium and Telugu medium మ్యాథమెటిక్స్లో. విచ్ వన్ ఇస్ కరెక్ట్ చూస్ చేసుకోండి. 80% గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్లో ఏమీ రాయొద్దు. కావాలంటే లాస్ట్ పేజీలో మీరు రఫ్గా వాడుకోవచ్చు, కానీ ఇక్కడ ఆన్సర్ టిక్ చేయదు. ఆన్సర్ ఇక్కడ టిక్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని డిబార్ చేసి బయటకు పంపుతారు. గుర్తుపెట్టుకోండి మై డియర్స్. నువ్వు ఇక్కడ టిక్ చేసిన అంటే పక్క వాళ్ళకి చూపించడం అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ సెకండ్, రైట్, సి ఇక్కడ కనిపించేదా ఆన్సర్ చేసుకో. నెక్స్ట్ థర్డ్ వన్. మిత్రులారా, మై డియర్ స్టూడెంట్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 100 క్వశ్చన్స్ 120 minutes, అంటే 20 minutes మీద పోయినా 100 క్వశ్చన్స్కి 100, అంటే మీరు ఒక్క నిమిషంలో ఒక క్వశ్చన్ చేసేయాలి. సో ఒక్క నిమిషంలో ఒక క్వశ్చన్ చేయాలి అంటే ఫస్ట్ 20 సెకండ్లో క్వశ్చన్ చదవాలి, 20 సెకండ్ నుండి 50 సెకండ్ వరకు విచ్ వన్ ఇస్ కరెక్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 50 సెకండ్స్ నుండి 60 సెకండ్స్ లోపు మీరు దాన్ని బబ్లింగ్ చేసేసేయాలి. ఇది జతపరచమని ఇచ్చాడు. సో జతపరచమని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీంతో ఇక్కడ ఏది మ్యాచ్ అవుతున్నాయి, 3 మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటే 4வது ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ టిక్కులు చేయొద్దు, ఈ బ్రాకెట్లో రాయొద్దు. మీ స్కూల్లో ఊకే బ్రాకెట్ రాత్రంటే ఇక్కడ అట్లా రాసి ఇచ్చేసారు, అంత అట్లా ఉండద్దు, చేయొద్దు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి 7th. ఇది అగైన్ దీన్ని కూడా జతపరచమన్నాడు, మ్యాచింగ్ చేయమన్నాడు. కాబట్టి దేనికి ఏది కరెక్ట్ అనేది చూసుకొని ఈ కాంబినేషన్ ఇక్కడ సెట్ అయితే విచ్ వన్ ఇస్ కరెక్ట్ అనేది తెలుస్తుంటుంది. ఓకేనా, రైట్. సో హియర్ ఆల్సో దట్ 8th క్వశ్చన్ నెంబర్ 8. ఓకేనా, ఆప్షన్ 1 2 3 4. క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. చూడండి ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది. రైట్, 11th క్వశ్చన్ ఇది. ఓకే, 12th క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఇది. క్వశ్చన్ పేపర్ అడిగే విధానం చాలా టఫ్గా ఉన్నది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ఓన్లీ మోడల్ పేపర్. ఇవే ప్రశ్నలు యాస్టీజ్ వస్తాయి అని చెప్పేసి దీన్ని మాత్రమే ప్రాక్టీస్ చేసి వచ్చేసింది అని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకండి. అన్ని టాపిక్స్ చదవండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను మీకు. తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో
దీనికి అప్లై చేసుకొని రాసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉన్నది. నాన్ లోకల్లో తెలంగాణ వాళ్ళకి సీట్లు ఇస్తారండి. బాసరలో IIITలో కేవలం 1500 సీట్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 4 IIITలు కాబట్టి 6000 సీట్లు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ వాళ్ళకి దాదాపు అంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నంత ఛాన్స్. అప్లై చేసుకొని రాసుకోవచ్చు. 24th క్వశ్చన్ 4 ఆప్షన్ చూసుకొని, 25th క్వశ్చన్ ఇవి 4 ఆప్షన్స్, 26th క్వశ్చన్ నేను అన్నంత స్పీడ్గా మీరు అనలేరు కాబట్టి ఇలా పాజ్ చేసి 1 by 1 చూసుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే ఒక పెన్ను పేపర్ పట్టుకొని మీరే 1 by 1 చదువుకుంటూ క్లిక్ చేసుకుంటూ ఆన్సర్ తీసుకుపోతే అయిపోతుంది. ఎండింగ్లో నేను కీ ఇస్తాను దీన్ని. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 29th క్వశ్చన్, విచ్ వన్ ఇస్ కరెక్ట్? ఓకేనా? ఇవి చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా, ఇది చదివిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. ఓకేనా? అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ ఉందండి, ఇట్లా అడిగితే చాలా ఇబ్బంది. ఓకే, 30 క్వశ్చన్ చూసుకోండి. 31 క్వశ్చన్ ఇది. రైట్. 32 క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 33 క్వశ్చన్. నెక్స్ట్ 34th క్వశ్చన్. నెక్స్ట్ 35th క్వశ్చన్. ఇక ఆప్షన్ 1, 2, 3, 4. ఓకేనా? 36th క్వశ్చన్. ఈ క్వశ్చన్ పేపర్ నేను మీకు మళ్ళీ PDF రూపంలో కూడా లింకులో పెడతానండి. ఈ లింక్ ద్వారా మీరు క్వశ్చన్ పేపర్ని చూసుకోవచ్చు. డౌన్లోడ్ కూడా మీకు ఆప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లింకులో కింద ఉంటుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఓకేనా? నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 41. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 42. ఓకే, 43 క్వశ్చన్. 44th క్వశ్చన్. 45. నెక్స్ట్ 46th క్వశ్చన్, 4 ఆప్షన్స్. 47th క్వశ్చన్. 48 క్వశ్చన్. చాలా పెద్దగా ఉంది, ఇంత పెద్ద ఇస్తే పిల్లలు చిన్న 10th పిల్లలకి ఇంత పెద్దగా ఇచ్చారు. 49th క్వశ్చన్. 50. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 50 వరకు మీకు ఒక్కరు కూడా తప్పు పోకూడదు మ్యాథమెటిక్స్లో. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 51 నుండి మళ్ళీ చూద్దాం. సో మళ్ళీ మనం ఫిజికల్ సైన్స్కి వచ్చేసినాం. ఓకే, ఫిజికల్ సైన్స్ విషయంలో తీసుకుంటే మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో 51 నుండి స్టార్ట్ అయిపోయింది. ఇదిగో ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్. 3 అవి చేయండి. 1, 2, 3, 4 విచ్ వన్ ఇస్ కరెక్ట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 52 క్వశ్చన్ చూడండి. ఓకే, రైట్, చదివేసేదారు కదా. 53 క్వశ్చన్ చూసేద్దాం ఫాస్ట్గా, విచ్ వన్ ఇస్ కరెక్ట్ అనేది ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ 54th క్వశ్చన్. ఓకే, ఏది కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. కీ ఇస్తా ఎండింగ్లో, మీరు ఇది ఒక టెస్ట్ లాగా, సెల్ఫ్ టెస్ట్ లాగా చూసుకోవాలి. ఓకేనా? సో 55 క్వశ్చన్ ఇది. దీంట్లో వచ్చేసి ABCD ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 56th క్వశ్చన్. ఓకే, క్వశ్చన్స్ మొత్తం చాలా డెప్త్గా ఇచ్చాడు. నెక్స్ట్ 57th క్వశ్చన్ అండి. 57th క్వశ్చన్. యా, కమ్ టు దట్ 58th క్వశ్చన్. రైట్. 59th క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే మనకి ఏది కరెక్ట్ అనేది చూసుకోవచ్చు. 60 క్వశ్చన్. 61 క్వశ్చన్ ఇది. రైట్. 62 క్వశ్చన్. 63 క్వశ్చన్. 64th క్వశ్చన్ ఇది. 65 క్వశ్చన్. 66th ABCD ఆప్షన్స్. 67th క్వశ్చన్లో మళ్ళీ ABCD ఆప్షన్స్. 68th వచ్చేస్తే డయాగ్రామ్ బేస్ చేసుకొని ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ 69th. ఓకే, రైట్. 70 మళ్ళీ మ్యాచింగ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే,
నెక్స్ట్ 71, 72 ఇంకో 2 క్వశ్చన్స్ అయితే ఫిజికల్ సైన్స్ అయిపోతుంది మనకి. 73, ఇదిగో 74, 75. ఓకేనా? సో ఇంకా బయాలజీ సబ్జెక్ట్కి వచ్చేస్తే కొంచెం ఈజీగా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. ఇది బయాలజీ ఇక్కడ చూసుకోండి. రైట్, ఓకే. మళ్ళీ 77 క్వశ్చన్, 78 క్వశ్చన్, దీని కిందనే ఆప్షన్ 1, 2, 3, 4 తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది. 79th క్వశ్చన్ ఆప్షన్స్ ఉన్నాయి. 80 క్వశ్చన్ మనం చూసుకుంటే ఆప్షన్స్ ఉన్నాయి. 81 క్వశ్చన్, ఓకే. 82 మళ్ళీ ఫాలోయింగ్ దాన్ని మ్యాచింగ్ ఇచ్చారండి, కరెక్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ 83 క్వశ్చన్, ఓకేనా? రైట్. నెక్స్ట్ 84 క్వశ్చన్. ఈ పారాగ్రాఫ్ అంటే డయాగ్రామ్ని పడిన పిక్చర్స్ని చూసి మీరు ఆన్సర్ చేయాలి. 85 క్వశ్చన్, ఓకేనా? రైట్. నెక్స్ట్ 87th క్వశ్చన్, 88th క్వశ్చన్, ఇది 89th క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 90 క్వశ్చన్, 91, ఓకే. 93 క్వశ్చన్ ఇది. 94, ఇది 95 క్వశ్చన్. 96th క్వశ్చన్, 97 క్వశ్చన్. ఎవరైతే వీటిని బాగా ప్రాక్టీస్, ఇవే కాదు కానీ ఇలా ఒకవేళ ఈ ఎగ్జామ్ అయినా పర్లేదు, మీకు 95 మీకు ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అయినాయి అనుకోండి, మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ట్రిపుల్ సీట్ వస్తుందండి. మీ జీవితం హ్యాపీ, ఇంకా మీకు ఏమీ ఇబ్బంది లేదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మరి మనం కీ చూసుకుందాం. ఇదిగో ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఇట్లా ఇచ్చారు వీళ్ళు. 6, 7, 8, 9, 10 వరకు, ఓకేనా? 11 నుండి 15 వరకు, మళ్ళీ 16 నుండి 20 వరకు, నెక్స్ట్ 20 నుండి 25, 26 నుండి 30, నెక్స్ట్ 31 నుండి 35, 36 నుండి 40 వరకు, నెక్స్ట్ 41 to 45, 46 to 50. సో ఇది మీకు కావాలంటే ఓన్లీ దీన్ని మ్యాథమెటిక్స్ వరకు కీ పేపర్ చూసుకోవచ్చు, మీకు మీరు ఎన్ని మార్కులు వచ్చినాయో. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ 25 క్వశ్చన్స్ కదా, ఒకసారి వీటిని కూడా ఒక లుక్ చేయండి. ఇందాక పెన్ను పేపర్ తీసి నోట్బుక్లో రాసుకోమన్నాను కాబట్టి దానికి దీనికి చూసుకోండి. ఓకే, రైట్. చూసిస్తే అయిపోయింది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, ఓకే. స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ విషయంలో తీసుకున్నా కానీ రైట్. సో మళ్ళీ చెప్తున్నా, మీరు 90 మార్కులు దీంట్లో తెచ్చుకున్నా మీకు ట్రిపుల్ సీట్ రావడం గ్యారంటీ అండి. కాబట్టి టాలెంట్ ఉన్న వాళ్ళు, కష్టపడి చదివే వాళ్ళు చదవండి. ఆ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో నేను సిలబస్ మీకు స్టార్టింగే చూపించా. ఆ సిలబస్లో టాపిక్ని డెప్త్గా చదవండి. ఎగ్జామ్ తక్కువ ఉంది కాబట్టి చదవండి. నేను ఇంకా నెక్స్ట్ గైడ్లైన్స్ మీకు ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.